బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదేంటమ్మా, పోలీసుని తప్పించుకొని ఎంతో కష్టపడిస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపు తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్? నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పోలీ సార్, ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అక్క అక్క అక్క, ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వేమో రౌడీవిరా? రేయ్, నువ్వు ఎట్లా ఆత్మహత్యలు చేసినవరా? అట్లా బెదరు. గన్ను తీసి గురిపెట్టు. I like this piece. నేను ఎవ్వరికి భయపడ్ను. నేను మామూలు వాడిని కాదు. నువ్వు నా చెప్పడానికి అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైకా? మైక్ ఇవ్వరా? గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు 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 కాదు, దాసు అంట. దాసు. ఆ దాసు ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్, టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. బాబోయ్, ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది. నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెళ్తా గోల్డ్. నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. దగ్గర రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలని రా. నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకోరా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వచ్చేస్తాను సార్. సైడ్ రా. దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. కాలటం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్ రక్తం. ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ ఏం మిగలరా. అందుకే నువ్వు అసలు క్రైమ్ రాకూడదు. క్రైమో 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 క్రైమో. గ్రేట్ జాబ్. థాంక్యూ సార్.
పాపమ్మా తల్లి బంగారం నవ్వుతూ వద్దురా తల్లి 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 వద్దురా ఊరుకోరా ఏంట్రా అన్నా నువ్వు కూడా పాల్గొట్టున్నా నువ్వు కూడా పాల్గొట్టు దేనికిరా నేను చెప్తా కదా నువ్వు పాల్గొట్టు కుట్టన్నా నువ్వు పాల్గొట్టానని చెప్తా కదా కుట్టు డాడీ తల్లి నువ్వెందుకు పగలు కొడుతున్నావు? నువ్వెందుకు పగలగొట్టావో చెప్పవే తల్లి. నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు డాడీ. ఎవడాడు? వాడి పేరేంటి? బన్నీ. సారీ అన్నా ఎవడో బన్నీ అంట వాడిని తీసుకురండి. అలాగే నేను అతను ప్రేమించాను. ఏంటన్నా ఏంటి తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ. అతను లేకపోతే నేను బ్రతకలేను. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి నువ్వు ఆగవే. రే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురండి. ఏంటన్నా చెవులు కూడా దుబాయా నీకు? నేను మాట్లాడాలని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే అంటున్నారమ్మా. ఇప్పుడైనా ఫోన్ చేస్తావా? నాకొద్దు. జాగ్రత్త తీసారండి రా ఎక్కడికి నా తీసుకురమ్మన్నాడు. ఎవడకన్నా ఎవడా అన్న? ఏయ్ రమ్మన్నప్పుడు రారా, ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టింది దాని కాదు మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు, నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, నాతో పని ఉంటే ఆడనే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రానన్నాడు. రానడం అంటే? రానండం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మీరు చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నారా వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొద్దావరా. ముందేగా దూడ్చినావు. రేయ్ నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలీదు. రే నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రే నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు. నేను మధ్యవర్తిని కాను. మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క తొక్క. రే పక్కకి వెళ్ళండి రా. రే వీటిని కూడా తీసుకెళ్ళండి రా. దిగా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరే నువ్వు రాకపోతే అమ్మాయి అన్నం తినదు. ఆ ఆకలితో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడి నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద రా. మనం కార్ దాకా వెళ్ళాలా? కారు ఎక్కడికి వస్తుందా? వస్తుంది. మహి మహి ఏమే తల్లి భోజనం చేసిందా? లేదండి. ఆంటీ మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి మహి ఏంటి మహి భోజనం చేయలేదంట? ఏంటిది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది. తిను.
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నావు. పెద్ద మెగా స్టార్ అని భోంచేసేదాకా చెప్పురా. సర్లే, మనసులోని మాట చెప్పేస్తా. మహి, నిజం చెప్పనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని, నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. నేను చేయవుగా. అయితే ప్రేమించేనా? మహి, నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.